చెప్పండి. రామాంజనేయులలో ఆయన ఫాదర్ నేను ఒక్కసారి చూసిన తర్వాత మీరు చెప్పండి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే ఒక కథ కాదు ఇది, యాక్చువల్ జరిగిన కథ గురించే చేశాడు. కొడుకు వల్ల ఎవరైనా లవ్ చేస్తే అబ్బాయి పిచ్చోడైపోయారు, చనిపోయారు, ఇంకొకటి అయ్యారు అనేది తెలుస్తుంది. కానీ కొడుకు లవ్ వల్ల తల్లిదండ్రులు ఎలా అయ్యారు అనే దాన్ని బట్టి ఈ దూరదర్శన్ అండి. వీళ్ళిద్దరిని ఆ దూరదర్శన్ ఎలా కలిపింది అనేది ఒక సినిమా. ఇంకొకటి, ప్రతి ఒక్క టికెట్ కి ఒక ఖర్చు ఫ్రీ అండి థియేటర్ లో. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు పుట్టింటి పట్టు చీరలు కట్టడము, చీరలు పంచడం ఏదన్నాడు. అలాగే ఖర్చు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నామంటే ఏడవకుండా ఈ సినిమాలో రాదు, 100% రాదు, ఏడ్చే వస్తారు. నేను ఈ సినిమా చూశాను, నాకేం అనిపించలేదు, నేను ఏడవలేదు అని ఒక్క మాట ఎవరైనా వచ్చి చెబితే వాళ్ళ లైఫ్ సెటిల్ నేను చేస్తాను, 100% నేను చేస్తా. నా ఆస్తి అన్నైనా వాళ్ళ లైఫ్ సెటిల్ నేను చేస్తా. ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు చూడండి, చూసిన తర్వాతనే చెప్పండి, అరే వీడు చెప్పింది 100% కరెక్ట్, గుండెల మీద చేసుకొని చెప్పాలి. అది కూడా నాకు ఏడుపు రాలేదు అని అలా చెప్పింది. ఒక్కసారి మీరు చూసిన తర్వాత 16వ తారీఖు కలుద్దాం. 15వ తారీఖు సినిమా రిలీజ్, మే 15 సినిమా రిలీజ్, 16వ తారీఖు కలుద్దాం సార్. ఇది సినిమా కథ కాదు సార్, ఒక యథార్థ సంఘటనతో తీసిన సినిమా. ఇది కథ కాదు, 100% కథ కాదు. టీవీకి నాన్నకి కొడుకు ఎలా జరిగిందో అనేది కథ సార్. సారీ అండి, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టి మీకు ఏదైనా ఉంటే డైరెక్టర్ గారు కొంచెం చెప్పేశాను, కానీ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురక్షిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీకు